ఆ 3000 అదే రాజమౌళి గారు 3000 వృత్తి ఇస్తాము ప్రతి నిరుద్యోగికి అని చెప్పి 3116 రూపాయలు ఇస్తామని చెప్పి 3016 ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించిండు. మళ్ళీ 16 రూపాయలు తీసి 3000 అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక్కడ కేసీఆర్ ఇవ్వలేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలియదు. అంటే ఆకర్షించడం కోసం మాత్రం అనేక రకాల మాత్రం చేస్తున్నట్టుగా మనకు అర్థమైతా ఉంది. సరే ఒకసారి కర్ణాటకలో పరిస్థితి మాత్రం చాలా అంటే ధీటుగా నువ్వానే రానగా కొనసాగుతుంది. రాజమౌళి చెప్పండి, నేను చెప్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం కర్ణాటకది కాస్త పక్కన పెడదామన్నా. కర్ణాటక అయిపోయింది, దాన్ని డిస్కషన్ చేసినాం. ఇంకా మీరు వేరే వాళ్ళతో డిస్కషన్ చేయండి. కానీ ఇంకొక దుర్మార్గమైన ఆలోచన తెలంగాణలో జరగబోతుంది. ఇది భారీ కుట్ర, భారీ కుంభకోణం. ఈ ఔటర్ రింగ్ రోడ్ లో దాదాపుగా 1200 కిలోమీటర్లని ఒక మహారాష్ట్ర కంపెనీకి అంటగట్టి దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అదే ఆ విషయం మనం నెక్స్ట్ మాట్లాడదాం. మనకి ఎజెండాలో అది కూడా ఆలోచన కూడా ఉంది. అదే కర్ణాటక ఒక సంచలన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దానికి వ్యతిరేకంగా బీజేపీ శోభా కందర్లాడే కేంద్ర మంత్రి చెప్పిందంటే మీరు దమ్ము ధైర్యం ఉంటే బజరంగ దళం నిషేధించి చూపించండి అని చెప్పి కూడా శోభా కందర్లాడిన కేంద్ర మంత్రి ప్రకటించినటువంటి అంశం. అది కర్ణాటకలో చాలా వాడివేడిగా చర్చ జరుగుతా ఉన్నది. అంటే ఎవరు మైనారిటీల పక్షం, ఎవరు మెజారిటీల పక్షం అనేది. అంటే ఒకవైపు పూర్తిగా ఎన్నికలన్నీ కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఎన్నికలు పూర్తిగా మతం రంగు పులుముకున్నాయని చెప్పొచ్చా? అది డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ఆల్రెడీ ఐటీలో మంచి డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ ప్రాతిపదిక ఇప్పుడు అక్కడ లేదు. కానీ అక్కడ సామాన్యుడు బ్రతకాల్సిన అవసరం ఉంది. అందులో ఎస్పెషల్ గా అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం చూసినాం ఆల్రెడీ హిజం గురించి ఎంత దాడి జరిగింది అన్నది. రాబోయే రోజులలో ఇప్పుడు వీళ్ళకు ప్లాన్ ఉంది. అటు కేరళని టార్గెట్ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ కేరళ చేతకి వెళ్ళిపోతుంది వాళ్ళకి. నెక్స్ట్ కర్ణాటకను, ఆ తర్వాత మళ్ళా తెలంగాణనే. సో ఇవన్నీ ఏంటంటే హిందువుల లోపల ఐక్యత వచ్చి హిందువులు కనుక భారతీయ జనతా పార్టీని కనుక గెలిపిస్తే మాత్రమే మనం అక్కడ మనం బతకగలుగుతాం. లేకుంటే చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటాం. అది ఓకే.